వృశ్చిక రాశివారు స్వీట్లు పురమాయించుకోండి. ఆహా, అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఇక తిరుగులేదు. వృశ్చిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు తొందరలోనే ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల వృశ్చిక రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ శుభవార్త కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో అనేకమైన మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఇప్పటి నుండి కూడా వృశ్చిక రాశి వారు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో కొన్ని నూతన ప్రారంభాలకు శ్రీకారం చుడతారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసంలో చాలా వరకు కూడా ఆహ్లాదకరమైన సమయాన్ని కుటుంబంతోని స్నేహితులతోనే గడుపుతారు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఈ సమయం నుండి గ్రహాల యొక్క సంచారంలో మార్పు కారణంగా విద్య పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లోనే కలిసి వచ్చే అవకాశం ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. ఇంట్లో పెద్దలు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఒప్పుకోవడం, కావలసిన ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ సిద్ధమవుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు కోరుకున్న కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో నూతనంగా అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాల విషయంలో మీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం బాధ్యత పార్ట్నర్ల మీదే వదిలేసినట్లయితే కొంతమంది తప్పుడు లెక్కలు చూపించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలానే రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థలానికి సంబంధించిన వివాదాలు కానీ కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల్లో పెండింగ్లో పడిపోయినటువంటి రాజకీయ ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలకు అంతగా అనుకూలంగా లేకపోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయస్తులు మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది. కేవలం రాజకీయపరమైన జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ మాసంలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
రైతులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి అభిప్రాయ భేదాలకి తావుండదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తి యొక్క విలువ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల మార్పులకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు మాత్రం కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. విదేశీయానం కూడా అధికంగా ఉంది. వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో తరచూ బంగారం, వెండి ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలానే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలే కానీ ఎక్కువగా తరచూ రావడం వల్ల ఇబ్బంది ఉండటం, అలానే నీరసించిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో గృహ మార్పులకి కానీ లేకపోతే గృహ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. నిర్మాణాల విషయంలో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఇది మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి కానీ లేకపోతే సంతానానికి సంబంధించి కానీ ఉంటుంది. సంతానం వివాహ విషయంలో లేకపోతే వారి విద్యకు సంబంధించి కానీ మీరు ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అమ్మవారి ఆరాధన, అలానే శుక్రవారం రోజు ఇంట్లో ప్రత్యేకమైన నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా అన్ని కోరికలు తీరుతాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.